బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 8వ రోజు కొరటిపాడు చెరువుకట్ట రజక కాలనీ ముత్యాలరెడ్డి నగర్ గౌతమి నగర్ మీదుగా సాగింది। ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ సండారెడ్డి దయాకర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్, జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు। ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు, అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే దారి పొడుగున ఎక్కడ చూసినా కూడా 43వ డివిజన్ చూస్తే ఈ రకమైనటువంటి చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, నివాసయోగ్యమైనటువంటి ఇళ్ళు, ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ చుట్టుపక్కలంతా ఉంటే కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ చెత్తని తీయించేటటువంటి పరిస్థితి లేదు। ఇక్కడ పారిశుద్ధ కార్మికులందరూ కూడా అందరూ స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులకు కానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఎవరికి కూడా ఏమీ పట్టకుండా ఈ చెత్తని ఈ రకంగా వదిలేసి చెత్త మీద పన్నేస్తూ కూడా ఆఖరికి చెత్త మీద పన్నేసేటటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు। ఈ రకమైనటువంటి దుస్థితి ఇక్కడ ఉన్నాయంటే చాలా దుర్మార్గం ఇది। స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ పథకాల పేరుతోటి కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని గట్టి దించాలి। ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ కానీ కార్పొరేటర్ కానీ ఇమీడియట్గా ఈ చెత్తంతా కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। వీరేంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరి జయప్రకాష్ గారు చేపట్టినటువంటి సౌండ్ తగ్గించి అక్కడే ఉంది, సౌండ్ తగ్గించి అర్థంగా ఉంది। రిజర్వేషన్ మీరందరూ కూడా అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి, స్థానిక సంస్థల్లోకి రావాలని ప్రయత్నం మన వీధుల వల్ల విజయవంతంగా పొందుతామని ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పలు పథకాల వివరాలను మీకు తెలియజేయడం, మీ అవగాహన గురించి తెలుసుకోవడం, మీ అవగాహన నుండి పథకాలు మీరు మా యొక్క కార్యకర్తలు తెల్ల దరఖాస్తులతో ఎర్ర డ్రెస్ లో ఒక అమ్మాయి మరి కాషాయ చొక్కాలో